హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరిచేరవాచలి పార్ట్ 48. కారు జర్నీ పూర్తి చేసి ఎయిర్పోర్ట్లో రన్వే మీద రెడీగా ఉన్న ఫ్లైట్లో కూర్చుంటారు ఇద్దరు. ఎక్కువ జర్నీ చేసే అలవాటు లేక కారులో కూర్చోవడం వల్ల బీపీ లెవెల్స్ తగ్గి చిన్నగా షివర్ అవుతున్న ఆమె చేతిని చూస్తూ నెమ్మదిగా తన చేతిని కలుపుతాడు విక్రమ్. ఆమె చూసిన చూపుకి భావం ఏంటో తెలియక చేతిని వెనక్కి తీసుకోవడంతో వెనక్కి వాళ్తుంది జనని అతని చేతిని తన కడుపుపై పెడుతూ. ఆ మాత్రం దానికి అతని పెదవులపై చిన్న నవ్వు పోయడంతో సున్నితంగా నిమురుతుంటాడు విక్రమ్. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జననికి అనీజీగా ఉండి నెమ్మదిగా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవడంతో ఆమె ఫేస్లో బాధను గమనిస్తూ ఏమైందిమా అని కంగారుగా అడుగుతాడు. బ్యాక్ పెయిన్గా ఉందండి, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఓకే వెయిట్, మెడిసిన్ తీసుకొస్తాను అని కంగారుగా ఎయిర్ హోస్టెస్ దగ్గరికి వెళ్ళి బామ్ అండ్ ఓఆర్ఎస్ఎల్ తీసుకొచ్చి జనకి దగ్గరుండి పట్టిస్తాడు. 10 minutes తర్వాత ఆమె నార్మల్ అవడంతో టాప్ లోపల నుండి నడుము వెనుకగా చేతిని చేర్చి జెంటిల్గా మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు విక్రమ్. ఆమెకి రిలాక్సేషన్ దొరకడంతో కాసేపు ఇలా చేస్తారా విక్రమ్ గారు, నిద్ర వస్తోందని చెప్పింది. తినేసి పడుకోరా. నో, టిన్ సరిపోయింది అని అతని భుజంపై వాలుతుంది. జర్నీ ఎండింగ్ వరకు అతని మసాజ్ కొనసాగడంతో హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి తన మ్యాన్షన్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు. కోడలు కొడుకు ఎప్పుడు వస్తారా అని ఈశ్వరి, ప్రభా, జగదీష్ గారు వెహికల్తో ఎదురు చూస్తుంటే కాంపౌండ్లో కార్ సౌండ్ వినిపించి బయటకు తీసుకెళ్ళండి గొడవ చేస్తారు ఈశ్వరి గారు. కన్నా నా కోడలి ఎదురా? కారు నుండి దిగిన విక్రమ్ని కన్నీళ్లతో ప్రశ్నించారు. విక్రమ్ చేయి లోపలికి పెట్టడంతో అతని చేతిలో చేయి కలిపి సపోర్ట్ తీసుకుంటూ కారు దిగుతుంది జనని. కడుపుపై చేరిన ఆమె చేతిని చూసి ముగ్గురు కళ్ళల్లో కన్నీళ్ళు నిలవడంతో వీల్చైర్ ఒంటి చేత్తో తోసుకుంటూ ఆమెని ఒక్కసారిగా చుట్టేస్తారు ఏడుస్తూ. నిండుగా ఉన్న ఆవిడ రూపం ఇప్పుడు చిక్కి శల్యం అవ్వడంతో నన్ను క్షమించత్తా అని కన్నీరు పెట్టుకుంటుంది జనని. వచ్చిన వెంటనే కూతురు తన వైపు చూడక తల్లి పేగు బాధగా మారడంతో ఎలా ఉన్నావమ్మా అని జననే తల్లిని ప్రశ్నిస్తుంది. వెక్కిల మధ్య మరోవైపు కూతురుని హత్తుకోవడంతో అరగంట వరకు వాళ్ళని కదపలేని పరిస్థితుల్లో ఉండిపోతారు ఇద్దరు మగవాళ్ళు. ఈశ్వరి, అమ్మాయి ఒట్టి మనిషి కాదు, ఎంతసేపు నిలబెట్టేస్తావు? తన భర్త మాటలకి తేరుకుంటూ లోపలికి పదవే, చూడు ఎంత పీలగా అయిపోయావో. బాధగా కోడలు చేపట్టుకుని దిష్టి నీళ్లు తీయమని మేడికి పురమాయిస్తారు. దూరంగా నిల్చున్న విక్రమ్ని కోడలు పక్కగా ఉండమని సైగ చేస్తూ దగ్గరుండి దిష్టి తీయించి హాల్లో సెటిల్ అవుతారు అందరూ. జనని చుట్టూ కూర్చుని వరుసగా ప్రశ్నలు అడిగేస్తుంటే నలుగురికి కాఫీ, జననికి జ్యూస్ ఇస్తాడు విక్రమ్. రుధిర మందారాన్ని తలపిస్తున్న అతని కళ్ళను చూసి జననికి భయం అనిపిస్తుంటే ఫాస్ట్గా కాఫీ తాగేసి, మామ్, జనని బాగా టైర్డ్గా ఉంది బ్యాక్ పెయిన్తో, అండ్ నువ్వు కూడా రెస్ట్ తీసుకో అని ఆమె గురించి అరేంజ్ చేసిన రూమ్కి తీసుకెళ్తాడు. డస్ట్ లేకుండా క్లీన్ చేసి రూమ్ మొత్తం శానిటైజ్ చేయించి రెడీగా పెట్టడంతో నా బట్టలు అని నెమ్మదిగా నసుగుతుంది జనని. షెల్ఫ్లో ఉన్నాయి జనని, ఫ్రెష్ అవుతావా? హా. విక్రమ్ డోర్స్ ఓపెన్ చేసి మెటర్నిటీ మ్యాక్స్ ఇవ్వడంతో నెమ్మదిగా వాష్రూమ్కి వెళ్తుంది ఆమె. ఆమె వచ్చేసరికి విక్రమ్ కూడా ఫ్రెష్ అయ్యి ఫుడ్ ప్లేట్తో రెడీగా ఉండటంతో మాట్లాడకుండా తినేసి బయటకు వెళ్తుంటే ఈ లోపల 2 సిగరెట్స్ ఊదేసిన అతను జనని బెడ్పై కూర్చోబెట్టి మ్యాక్సీ బటన్స్ విప్పి తన బేబీని కిస్ చేస్తాడు విక్రమ్ ప్రేమగా. రెప్ప వేయకుండా తన వైపు చూస్తుంటే కాసేపు నా పక్కనే ఉండవా అని ఆమెను అడ్జస్ట్ చేసి తన బేబీని హత్తుకున్నట్టుగా బంప్ చుట్టూ చేయి వేసి నిద్రలోకి జారుకుంటాడు మత్తుగా.
సీలింగ్ని చూస్తున్న ఆమె ఆలోచనలు ఫ్యాన్ కన్నా వేగంగా తిరుగుతుంటే విక్రమ్ చేతిపై తన చేతిని వేస్తుంది జనని. మనం ఇష్టపడే వారితో హ్యాపీనెస్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ మనసుని బాధపెట్టిన సంఘటన మాత్రం మైండ్లో బలంగా నాటుకుపోతుంది. ఇప్పుడు జనని అదే పరిస్థితిలో ఉంది. మనసు అతని ప్రేమని, కేరింగ్ని కోరుకుంటోంది. కానీ మెదడు మాత్రం అతనిపై నమ్మకం కోల్పోయి దూరంగా ఉండటమే మంచిదని హెచ్చరిస్తోంది. కోల్పోయిన నమ్మకం, విరిగిన ప్రేమ తిరిగి రావాలంటే చాలా కష్టం. కాసేపటికి నెమ్మదిగా అతని చేతిని తప్పించి జనని బయటకు రావడంతో ఫిజియో డాక్టర్ అప్పుడే లోపలికి వస్తుంటాడు. ఈశ్వరి గారి పక్కన కూర్చుని ఆమె హెల్త్ గురించి ఎవ్రీ పాయింట్ తెలుసుకుని స్పెషల్ కుక్ని అపాయింట్ చేయమని జగదీష్ గారికి చెప్తుంది జనని. మమ్మల్ని క్షమిస్తావా తల్లి? ముగ్గురు ఒకేసారి అంటారు బాధగా. మీరే నన్ను క్షమించాలి మావయ్య. కోడలుగా మీ ఇంటి పరువును తీసేశాను. అత్త ఇలా అవ్వడానికి ఒక విధంగా కారణం నేనే కదా. ఏడుస్తున్న కోడలు కన్నీళ్ళు తుడుస్తూ, పాస్ట్ ఈజ్ పాస్ట్ తల్లి, ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. నువ్వు హెల్తీగా తయారయ్యి బేబీకి జన్మనిస్తే హ్యాపీగా వాడితో ఆడుకుంటానని చెప్పారు చిరునవ్వుతో. తన కుటుంబం నుండి ఇంత ప్రేమ లభించడంతో విక్రమ్ గురించి మరుస్తూ చిరునవ్వుతో కబుర్లో పడతారు అందరూ. చాలా సమయం తర్వాత ఇల్లు మొత్తం పరిశీలిస్తూ ఎలా అడగాలో తెలియక ఇబ్బందిగా చేతులు నిలిపేసుకుంటుంది జనని. ఏమైందమ్మా? అది మావయ్య, ఇబ్బంది పడకుండా ఏంటో చెప్పమ్మా. డాడీ సురేష్ గారిని అడుగుతోందని ముగ్గురు మౌనం వహించడంతో జనని మరింతగా అడగలేక, అమ్మా నా గులాబ్ జామ్ చేయవా అని ఎంతో ఆశగా అడుగుతుంది టాపిక్ చేంజ్ చేస్తూ. ఇప్పుడే చేస్తాను తల్లి అని ప్రభగారు కంగారుగా వంటిట్లోకి వెళ్ళడంతో తన తండ్రి గురించి విక్రమ్ని అడగాలి అనుకుంటూ నెమ్మదిగా రూమ్కి వెళ్తుంది. ఆమె విక్రమ్ వెళ్ళేసరికి విక్రమ్ సేమ్ పొజిషన్లో ఉండటంతో కంగారుగా తన దగ్గరగా వెళ్ళి టెంపరేచర్ చెక్ చేస్తుంది. జర్నీ వల్ల శరీరం, జనని మాటల వల్ల మనసు బాధపడటంతో విపరీతమైన జ్వరంతో ఎర్రగా అయిపోయాడు విక్రమ్. పరుగులాంటి నడకతో బయటకొచ్చి, మావయ్య బావకి ఫీవర్గా ఉంది, త్వరగా డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయి అని చిల్డ్ వాటర్ పట్టుకెళ్ళి అతని పక్కన కూర్చుంటూ బెడ్షీట్ తీసేస్తుంది జనని. ఏసీ వల్ల చిన్నగా వణుకుతుంటే ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తూ నుదుటిపై వాటర్లో ముంచిన క్లాత్ వేస్తుంది. జున్ను, వెళ్ళకే నా నుండి. నేను చేసిన మిస్టేక్నే గుర్తుందా? నా ప్రేమ కనిపించట్లేదా? ఆ రోజు ఎందుకలా ప్రవర్తించానో నీకు తెలియదా? ఎప్పుడైనా నా లవ్లో లస్ట్ కనిపించిందా నీకు? డోంట్ లీవ్ మీ. చాలా కష్టంగా ఉంది నీకు దూరంగా ఉండటం. ఆమె చేతిని అతని గుండెలపై ఆంచుకుంటూ మగతగా పలవరిస్తుంటాడు. జనని కళ్ళు తన ప్రమేయం లేకుండానే వర్షిస్తుంటే బాధగా అతని నుదుటిన పెదవులు నిలుపుతుంది. ఇంతలో డాక్టర్ రావడంతో ఆమె దూరం జరిగి కంగారుగా చూస్తుంటే ఓవర్ స్ట్రెస్ వల్లని ఇంజెక్షన్ చేసి లిక్విడ్స్ ఇవ్వమని టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు డాక్టర్. కాసేపటికి ఇంజెక్షన్ వల్ల అతని బాడీ హీట్ తగ్గడంతో అతని గురించి స్వయంగా తనే సూప్ చేసి విక్రమ్ని ఆమె గుండెలపై అడ్జస్ట్ చేసుకుని నెమ్మదిగా సూప్ తాగిస్తుంది. ఫీవర్ అటాక్ అవుతుంది జనని, దూరంగా ఉండు. కాసేపు సైలెంట్గా ఉండు ఎందుకే ప్రేమను దాచేస్తున్నా? అర్హత లేని వాడిని కాదుగా. బేబీ అన్నీ సర్దుకున్నావా? హారా ఆల్మోస్ట్ అన్నీ ప్యాకింగ్ చేసేసుకున్నా. మిస్ యూ. దిగులుగా ఆమెని చుట్టుకుంటాడు అరుణ్. జస్ట్ 1 వీక్నే కదరా, అలవాటైపోయావే, వదలడం కష్టంగా ఉంది. జనని హైదరాబాద్లో ఉండి వెళ్ళి మీట్ అవ్వరా అని చెప్పింది. విక్రమ్ని యాక్సెప్ట్ చేసిందా? ఆశ్చర్యంగా అడుగుతాడు అరుణ్. ఐ థింక్ నో. విక్రమ్ అన్నయ్య వాళ్ళ మమ్మీ గురించి వచ్చిందంట.
నేను ఇంటర్ఫియర్ అవ్వను హర్షి, వాళ్ళ లైఫ్ని వాడే డిసైడ్ చేసుకుంటారు. కోపంగా ఉన్నావా విక్రమ్పై? నోరా, ట్రూత్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటున్నా అంతే. ఎలానో నేను ఉండనుగా, ఒకసారి మీట్ అవ్వు అని ఫ్లైట్ టైం అవ్వడంతో లగేజ్ తీసుకుంటుంది హర్షి. హేమ మాధురి గారికి జాగ్రత్తలు చెప్పి కో డాక్టర్తో స్టార్ట్ అవడంతో మాధురి గారిని హత్తుకుంటూ అపాలజీ చెప్తాడు అరుణ్. ఇట్స్ ఓకే నాన్న, మీరిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు, సారీ చెప్పాల్సిన నీడ్ లేదు. ఆమె వెళ్ళిన గంటకే ఇంట్లో ఏం చేయాలో అర్థమవ్వక బైక్ కీస్ తీసుకుని ముంబై రోడ్లపై పడ్డాడు అరుణ్. హారిక బేబీ, అప్పుడే నిద్రపోయావా? అతని పిలుపుకి గట్టిగా కళ్ళు మూసుకుంటూ నిద్రపోయినట్టు నటిస్తుంది హారిక. ఆమె నటనని కన్నింగా నవ్వుకుంటూ పక్కకి తిరుగున్న దాన్ని స్ట్రైట్గా తిప్పి నెమ్మదిగా షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తాడు కిషోర్. అతను చేస్తున్న పనికి కళ్ళు బిగుసుకోవడంతో గట్టిగా ఆమె గుండెలపై కొరుకుతాడు. ఆమె నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ లేచేయడంతో ఏమ్మా నొప్పిగా ఉందా అని నవ్వుతూ అడుగుతాడు కిషోర్. ఎవరైనా ఎలా కొరుకుతారా? నాటకం ఎవడు చేయమన్నాడు? కోపంగా తడిని తిట్టుకుంటూ నాకేంటి కర్మ అని బాధపడుతూ డ్రెస్ సరి చేసుకుంటుంటే నీ అందాల్ని చూడనివ్వు బేబీ, ఎందుకు దాచుకుంటావు? ఆమెని స్కాన్ చేస్తూ హస్కీగా అడుగుతాడు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టుకో, నా లైఫ్ని స్పాయిల్ చేసావు. నా ఇష్టంతో పని లేదా? టచ్ చేయొద్దు అంటే తడిమేస్తావు, ముద్దులు పెట్టుకుంటావు. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని కోపంగా అతని కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తుంది హారిక. నువ్వెంత సెంటిమెంట్ పండించినా ఒక వైఫ్తో హస్బెండ్ ఎలా ఉంటాడో నేను అలానే ఉంటా. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇష్టపడకపోవటం అది నీ ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో 3 డేస్లో మన ఫస్ట్ నైట్ బేబీ అని కూల్గా బాంబు పేల్చుతాడు కిషోర్. ఎందుకే ప్రేమను దాచేస్తున్నావు? అర్హత లేని వాడిని కాదుగా. అతని పెదవులపై చేయి వేసి కాసేపు పడుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. దూరంగా ఉండు, నాకు ఫీవర్ అటాక్ అవుతుందని ఆమె నుండి దూరం జరిగి పక్కకు తిరిగి పడుకుంటాడు విక్రమ్. ఎందుకు అతనిపై ప్రేమను చంపేస్తున్నావు? ఆమె అంతరాత్మ ప్రశ్నిస్తుంది జననిని. నాకెందుకు అతనితో కలిసి ఉండాలి అనిపించట్లా. ఆ ఒక్క రాత్రి జరిగిన ఇన్సిడెంట్కి ఇంత బాధ కలుగుతుందా? కోపం ఉంటే హారిక మీద ఉండాలి కానీ ఇతని మీద ఉండటం ఏంటి? ఎందుకు ఇంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? నీకేమైనా తెలుస్తుందా? ఆమె మాటల్లో ఉండగానే విక్రమ్ ఫోన్ వైబ్రేట్ అవడంతో సైలెంట్గా తీసుకుని బాల్కనీలోకి వెళ్తుంది. హర్షి బావకి కాల్ చేస్తుందేంటి అని ఆశ్చర్యపోతూ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోవడంతో హాయ్ అన్నయ్య, జనని ఎలా ఉంది? ఆమెని మాట్లాడడానికి గొంతు పెగలకపోతే హర్షి నేనే అంటుంది జనని. జనని ఎలా ఉన్నావు? బేబీ ఎలా ఉంది? హెల్త్ ఓకేనా నీకు? అరుణ్ ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు, నేను బెంగళూరు వెళ్తున్నాను. ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వక అయినా పడుకున్నారు, తర్వాత కాల్ చేయమంటాను అంది. ఆయన నుండి బావాని ఎప్పుడు పిలుస్తావు జనని? బాయ్ హర్షి. నువ్వు కాల్ కట్ చేస్తే నీ బావపై ఒట్టే. హర్షి, ఎందుకు ఇలా వేధిస్తున్నారు మీరందరూ? నా పెయిన్ మీకెవ్వరికి ఎందుకు కనిపించట్లేదు? అతను నా శరీరంతో పాటు మనసును కూడా గాయం చేశాడు. ఎన్ని మాటలు అన్నాడో తెలుసా? ఏ భార్య కూడా అలాంటి మాటల్ని విని బ్రతికి ఉండలేదు అని ఏడుస్తూ చెప్పింది ఉక్రోషంతో. సార్, ఫ్లైట్ ఎన్ని గంటలకి? 1 అవర్ డిలే అయింది హర్షిత. థ్యాంక్స్ సార్, ఫుడ్ కోర్ట్కి వెళ్ళొస్తా అని తన కో డాక్టర్కి చెప్పి దూరంగా వస్తుంది హర్షిత. వాటర్ తాగు జనని, నువ్వింత ఏడవడం నీ బిడ్డకి మంచిది కాదు. ఎన్ని రోజులు నీ మనసులో దాచుకున్న పెయిన్ని తీసేయి, అప్పుడే నువ్వు నార్మల్ అవుతావు అని లాలనగా అంటుంది. మున్నార్లో లక్ష్మి తర్వాత ఇప్పుడు హర్షి మాత్రమే అడగడంతో
నాకు వాడు కావాలనిపిస్తుంది హర్షి. ఎట్ ఏ టైం ఆ రాత్రి గుర్తొచ్చి అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎలా క్షమించమంటావు అతనని ఆవేదనగా అంది. ఆ రోజు విక్కీ కండిషన్ ఏంటో నీకు తెలుసు కదా. అతను ఎప్పుడైనా కోపంలో నీతో మిస్బిహేవ్ చేశాడా? పోనీ భార్యవనే అహంకారంతో నీ ఇష్టం లేకుండా ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేశాడా? లేదు కదా జనని. అన్నయ్యకి ఇచ్చింది చాలా పవర్ఫుల్ డ్రగ్. ఆ టైంలో నువ్వు కాకపోయినా విక్కీ ఎదురుగా ఎవరున్నా అతని పశుతత్వానికి బలవ్వాల్సిందే. అలాంటిది ఆ హారికని ఎదుర్కొని నీ దగ్గరికి వచ్చారు. ఆమె మాటలకు అడ్డుపడుతూ, పెయిన్ తీసుకుంది నేనే కదా హర్షి. నా సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే ఈ పాటికి అతనికి డివోర్స్ ఇచ్చేసి ఉండేవారు. నేను ఉన్నాను కదా. ఆమె మాటలకి జనని కళ్ళు పెదవడంతో, ఏమంటున్నావు నువ్వు? అరుణ్ నీతో అడగలేక మౌనంగా ఉండిపోతుంది. నీ గురించి భయపడుతూ ఇప్పటి వరకు నాకు దగ్గర అవ్వలేదు జనని. మా మమ్మీ నా కూతురికి ఎందుకు దూరంగా ఉంటున్నావు అన్నందుకు తన కోపం నా శరీరంపై చూపించాడు. దట్టు కాన్షియస్లో ఉండి కూడా. వెధవనే 4 పీకాల్సింది. అరుణ్ కూడా అలా బిహేవ్ చేస్తాడా? కోపంగా అంటుంది జనని మరుక్షణం. అలానే బిహేవ్ చేశాడు. నేను అరుణ్ నుండి విడిపోవాలంటే చాలా రీజన్స్ చూపించవచ్చు జనని. కానీ అలా విడిపోతే ప్రేమ ఎక్కడుంటుంది? కొడితేనో తిడితేనో పోయేది ప్రేమ అనిపించుకోదు. వాడి మీద కోపంతోనే బెంగళూరు వెళ్ళిపోతున్నావా? లో వాయిస్తో అడిగింది భయంతో. వాడు పొమ్మన్నా నేను వదిలేసిపోను. దగ్గరుండి సాధించే రకం. బెంగళూరు వెళ్ళేది ట్రీట్మెంట్ పని మీద. వచ్చాక మీ ఫ్రెండ్ గాడికి స్పాట్ పెట్టా అంది. నాది ప్రేమ కాదా హర్షి? ఆలోచిస్తున్నట్టుగా అంటుంది జనని. విక్కీ అన్నయ్య మీద ప్రేమ లేకపోతే ఆయన పక్కన ఇప్పుడు ఉండేదానివి కాదు. చీకటిని తొలగించు జనని నీ మైండ్ నుండి పూర్తిగా. అప్పుడు అన్నయ్య ప్రేమే వెలుగై నిన్ను చుట్టుముడుతుందని చెప్పింది హర్షిత. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.